సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సేవింగ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనము ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్స్, పెన్షన్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు అసలు సేవింగ్స్ అంటే ఏంటి? రెగ్యులర్గా మనం బ్యాంక్ అకౌంట్ మాదిరి ఏదైతే సేవింగ్ చేసుకుంటామో దాన్ని కూడా మనం సేవింగ్స్ అంటాం. కాబట్టి సేవింగ్స్లో ఇలా ఏమవుతుంది అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయండి సేవింగ్స్ ప్లాన్లో. ఒకటి నాన్ పార్ అంటారండి, ఇంకొకటి పార్ అంటే పార్టిసిపేటింగ్ ప్లాన్. నాన్ పార్ ప్రోడక్ట్ ఏంటి అంటే, ఈ నాన్ పార్ ప్రోడక్ట్లో ఏదైతే మనం బాండ్లో ప్రింట్ చేస్తున్నామో అది గ్యారంటీడ్ ద కస్టమర్, అంటే ₹1 సహా గ్యారంటీడ్ ఇచ్చే అమౌంట్ని మనము నాన్ పార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ప్రతి ఒక్క ప్రోడక్ట్లో మీకు చూసుకుంటే కింద కనిపిస్తుంది నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ ప్లానా, నాన్ పార్టిసిపేటింగ్ ప్లానా అని చూస్తారు. సో నాన్ పార్టిసిపేటింగ్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఇంకొకటి ట్రెజరీ బిల్స్, ఇవన్నీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇందులో కస్టమర్కి 4 to 5% వరకు రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే గ్యారంటీడ్ ఇస్తారు కాబట్టి మ్యాక్సిమం అతనికి 5% ఉంటుంది. ఒకవేళ అది లాంగర్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6% కూడా వచ్చే అవకాశము నాన్ పార్ ప్రొడక్ట్లో ఉంది అనమాట. సో మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న అన్ని చిల్డ్రన్స్ ప్లాన్ కానివ్వండి, ఎనీ పెన్షన్ ప్లాన్ కానివ్వండి, దేంట్లో కానీ నాన్ పార్ ప్రొడక్ట్లో మనకి గ్యారంటీడ్ రిటర్న్స్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ప్లాన్. ఈ పార్టిసిపేటింగ్ ప్లాన్ ఏంటంటే కస్టమర్ ఏదైతే మనము ₹1,00,000 ప్రీమియము మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి పార్ గురించి మనం మాట్లాడదాము. పార్ అసలు వాట్ ఈస్ పార్? పార్ ఏంటంటే పార్టిసిపేటింగ్ ప్లాన్ని మనము పార్ అంటామండి. ఇందులో కస్టమర్కి 8 to 9% వరకు రిటర్న్స్ అనేది వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే, లెట్ అస్యూమ్ దట్ కస్టమరు మనకి ఒక ₹1,00,000 చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాము. ఈ అమౌంట్ అనేది కరెక్ట్ కంపెనీ పార్టిసిపేటింగ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈ పార్టిసిపేటింగ్ అంటే పార్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ పార్ ఫండ్లో లెట్ అస్యూమ్ దట్ ఇక్కడ ఒక ₹100 కోట్ల వరకు పార్ ఫండ్లో ఉందనుకుందాము. ఇందులో ఏవే పడతాయి అంటే కస్టమర్ కట్టే రెన్యువల్ ప్రీమియమ్స్, ఫస్ట్ ఇయర్ ప్రీమియమ్స్ అన్ని ఎవరైతే పార్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇవన్నీ ఈ పార్ ఫండ్లో పడుతుంది. ఇందులో నుంచి ఏవే మైనస్ అవుతుందంటే డెత్ బెనిఫిట్స్, ఆల్రెడీ ఏమైనా డెత్ క్లెయిమ్స్ ఏమి వచ్చినా కానీ ఈ ఫండ్లో నుంచి విడ్రాల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి మెచ్యూరిటీ అమౌంట్, అంటే ప్రీవియస్గా తీసుకున్న వారు ఏవైతే పాలసీస్ ఉంటాయో ఇవన్నీ వాళ్ళ ఇంట్లో నుంచి విడ్రాల్ అవుతుంది. ఈ పార్ ఫండ్లో నుంచి వచ్చిన తర్వాత ఈ పార్ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 50% వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే మనకి ఇప్పుడు హైవేస్ ఉన్నాయి కదా. సో హైవేస్లో మనకి ఏమైనా ఔటర్ రింగ్ రోడ్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఇందులో 15% వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మనకి 4 to 5% వరకు రిటర్న్స్ వస్తుంది. కాబట్టి ఇది ఈక్విటీ మార్కెట్లో, అంటే ఈక్విటీ మార్కెట్లో రిమైనింగ్ 35% అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇది 100% అనమాట. ఇందులో డెట్ మార్కెట్లో వచ్చేసి మ్యాక్సిమం 80% ఉంటుంది, ఈక్విటీ మార్కెట్లో వచ్చేసి 20%. ఈ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ప్రాఫిట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్ ₹1,00,000 ప్రీమియం పే చేశాడు కదా. ఈ ₹1,00,000 ప్రీమియం పే చేసినందుకు గాను ఈ కంపెనీ మనకి ఒక ₹1,00,000 వరకు రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం. ₹1,00,000కి ఒక ₹10,000 వరకు రిటర్న్స్ ఇచ్చిందండి. ఈ ₹10,000 వరకు ప్రాఫిట్ వచ్చిందండి. ఓకేనా? 1,00,000 ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడైనా అని కంపెనీ బోనస్ డిక్లేర్ చేసేది మీరు కట్టే ప్రీమియం మీద కాదు, మీరు తీసుకున్న సమ్ అష్యూర్డ్, అంటే మీ కంపెనీకి ఎంతవరకు లైఫ్ కవర్ ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹10,00,000 కవర్ ఉంది కదా, ఈ ₹10,00,000 కవర్ మీదనే బోనస్ అమౌంట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో ఇక్కడ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఈ ₹1,00,000 గాను ₹10,000 బోనస్ అమౌంట్ వస్తే ఇందులో 90% అంటే ₹9,000 అమౌంట్ అనేది కస్టమర్కి పే చేస్తారు. 10% ఏమైనా షేర్ హోల్డర్స్కి ఉంటే వాళ్ళకి డివిడెండ్ రూపంలో పే చేస్తారు. సో ఇక్కడ వచ్చే రిటర్న్స్ అనేది కస్టమర్కి అనేది ఇది పే చేస్తూ ఉంటారనమాట రెగ్యులర్గా. ఇప్పుడు ఉన్న మార్కెట్లో ప్రకారం రెగ్యులర్గా కస్టమర్ ఒక 40 సంవత్సరాల ప్లాన్కి గాను ఒక 12 సంవత్సరాల దాకా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ రెగ్యులర్గా అతనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1,00,000 ప్రీమియం అనుకుందాము. ₹1,00,000 ప్రీమియంకి ఎవ్రీ ఇయర్ అతనికి 12 years పేమెంట్ చేస్తే 40 సంవత్సరాల దాకా, అంటే ₹40,000 ఇంటూ 40 సంవత్సరాలు, అంటే ఇది ఒక ₹16,00,000. ఇక్కడ లాస్ట్లో మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ ఇది కాస్త ఒక ₹32,00,000 అమౌంట్ ఉంటుందండి. ఇది మొత్తం వెరసి వచ్చేసి దాదాపుగా ₹48 లక్షల, అంటే కస్టమరు ₹12 లక్షల ప్రీమియం పే చేస్తే మనము
48 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తున్నాము. ఇక్కడ నుంచి ఇతనికి 40 సంవత్సరాల వరకు 12 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది కంపెనీ పే చేస్తుంది. అంటే ఇతను ఇక్కడ చనిపోయినా 12 లక్షల రూపాయల అమౌంట్ ఇస్తుంది, ఎక్కడ చనిపోయినా 12 లక్షల రూపాయల అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ విత్డ్రాల్ చేసుకున్నాక కూడా ఇతనికి ఏమైనా రిస్క్ జరిగినా కానీ కంపెనీ మనకి 12 లక్షల రూపాయల అమౌంట్ అనేది పే చేస్తుంది అనమాట. ఇది పార్ ఫండ్లో కానీ నాన్ పార్లో కూడా ఇది అవైలబిలిటీ ఉందండి. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏముంది అంటే జాయింట్ లైఫ్ అండి. జాయింట్ లైఫ్ ఏంటి అంటే ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ ప్రకారము వైఫ్ అండ్ హస్బెండ్కి, అంటే హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే 40 సంవత్సరాల ప్లాన్కి గాను హస్బెండ్ ఒక 12 సంవత్సరాల దాకా ప్రీమియం పే చేస్తాను అనుకున్నాడండి. హస్బెండ్ ఈ ప్రీమియమ్స్ అనేది హస్బెండ్ పే చేస్తూ ఉంటాడు. లాస్ట్ వరకు అతనికి 40,000 రూపాయల చొప్పున మనం పే చేస్తూ ఉంటాము. అంటే 40,000 రూపాయలు ఇంటూ 40 సంవత్సరాలు, ఇది కాస్త ఎంతండి 16 లక్షల రూపాయల అమౌంట్. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఒక 30 లక్షల రూపాయల అమౌంట్ అనేది మెచ్యూరిటీ అమౌంట్ అనేది మనం పే చేస్తాం కస్టమర్కి. ఇది ఒక 30 లక్షల రూపాయల అమౌంట్ అనేది మెచ్యూరిటీ అమౌంట్ పే చేస్తాం. ఈ సినారియో బాగున్నప్పుడు అండి, ఇన్ కేస్ ఆఫ్ ఈ హస్బెండ్కి ఫస్ట్ ఇయర్లో కానీ మన రిస్క్ జరిగింది అనుకుందాం. సో అప్పుడు ఇమీడియట్లీ వీళ్ళ వైఫ్కి హస్బెండ్ డెత్ బెనిఫిట్ ఒక 11 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది ఇస్తారు. సో హస్బెండ్ కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రీమియమ్స్ అన్నీ వేవ్డ్ ఆఫ్ అయిపోతాయండి. ఈ వేవ్డ్ ఆఫ్ అమౌంట్ అయిపోతాయి. దీన్ని మనము వేవర్ ఆఫ్ అంటాము. దీనికి ఎక్కువ ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది కాస్త ఇదొక 11 లక్షల రూపాయల అమౌంట్ ఇది ఉందండి. అన్ఫార్చునేట్లీ వీళ్ళ వైఫ్ కూడా ఏదో ఒక సంవత్సరం ఈమె కూడా చనిపోతే వైఫ్ డెత్ బెనిఫిట్ ఏదైతే ఉందో వీళ్ళ అబ్బాయికి మళ్ళీ ఇంకొక 11 లక్షల రూపాయల అమౌంట్ ఇది పే చేస్తారు. తర్వాత లాస్ట్లో ఉన్న మెచ్యూరిటీ అమౌంట్ కూడా దాదాపుగా 30 లక్షల రూపాయల అమౌంట్ ఏదైతే కంపెనీ ప్రామిస్ చేస్తుంది ఇది అమౌంట్ వచ్చింది. అంటే 1 లక్ష రూపాయల ప్రీమియం పే చేసిన తర్వాత ఇతనికి ఏమైనా జరిగితే ఫ్యామిలీ వాళ్ళకి దాదాపుగా ఇది వచ్చేసి 78 లక్షల రూపాయల వరకు ఈ అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెందుతుంది. ఇన్ కేస్ ఆఫ్ వైఫ్ ముందు చనిపోయినా కానీ ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా ఈ అమౌంట్ అనేది ఏదైతే ఉందో రెగ్యులర్గా వాళ్ళ హస్బెండ్కి చెందుతూ ఉంటాయండి. సో ఇది వచ్చేసి మనకి సేవింగ్స్ ప్లాన్లో ఉన్న ఒక మంచి అడ్వాంటేజ్. మార్కెట్లో ఉన్న అవైలబుల్ ప్లాన్లో ఇవి చాలా కంపెనీలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏమైనా ఈ ప్రోడక్ట్ గురించి కావాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ కావచ్చు, దాని గురించి మీకు చెప్తాను. ఇందులో మీరు కట్టే ప్రీమియం కూడా సెక్షన్ 80C కింద మీకు ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది. ఓకేనా? ఏదైతే రిటర్న్స్ ఇవన్నీ వస్తున్నాయో ఇవన్నీ మీకు సెక్షన్ 1010D ప్రకారము ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అండి. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రోడక్ట్ ఈజ్ జాయింట్ లైఫ్ పాలసీ అంటారు దీన్ని. జాయింట్ లైఫ్లో విత్ PCB రైడర్స్తో ఉందన్నమాట. సో ఇది మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉందండి. సో దిస్ ఈజ్ వాట్ అండి.